ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో ఈరోజు నిర్జల ఏకాదశి. ఈరోజు మీరు ఎవరైనా సరే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మీరు కానీ ఈ ఒక్కరోజు వినియోగించుకోండి. ఈ నిర్జల ఏకాదశి నాడు మీరు దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి తులసి దళాలని సమర్పించండి. అలాగే పసుపు కలర్ ఉన్న పువ్వుల్ని సమర్పించండి. ఈ రెండులో ఏదో ఒకటి చేసినా మీకు స్వామివారు ప్రశ్న చెప్తారు. ఆ తర్వాత మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. మీకు మృత్యుంజయ మహామంత్రం నోరు తిరగకపోతే లఘు మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి. అది కూడా 108 సార్లు. ఓం జుం సహ, ఓం జుం సహ. ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు చేస్తున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడాలని, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని, దీర్ఘ అనారోగ్య సమస్యలున్న తొలగిపోవాలని మీరు ముందు కోరుకొని ఈ మంత్రం జపించండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు పైన ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వారి పేరు రాయండి. రాసి విష్ణు అంటే భగవానుడి యొక్క పాదాల దగ్గర, అది విష్ణాలయానికి వెళ్ళమంటే రామాలయమే వెళ్ళవచ్చు, కృష్ణాలయమే వెళ్ళవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయినా వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర తుమ్మలపాకు మీద వ్యాధి ఉన్న వ్యక్తి పేరు రాసి పాదాల మీద పెట్టండి. పెట్టిన తర్వాత మీరు చెప్పిన మంత్రాన్ని జపం చేసి ఈ ఆకుని తీసుకువెళ్ళి ఏ రావి చెట్టు మొదల్లో కానీ లేదంటే పారే నీళ్ళలో కానీ వదిలేయండి. ఇది నమ్మకం, విశ్వాసంతో చేయండి. ఈ ఒక్కరోజు చేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న వారు త్వరగా ఆ అనారోగ్యం నుంచి బయటపడతారు. అలాగే వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఇది మీరు స్నేహితుల కోసం చేయవచ్చు, మీ మిత్రుల కోసం చేయవచ్చు, ఎవరి కోసమైనా చేయవచ్చు. నియమం ఒకటే, నెలసరి ఉన్నవారు చేయకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.